స్పందన ఎక్కడ అసలు కొద్ది కూడా బోర్ కొట్టదు. అసలు ఉన్నంత సేపు కూడా ఎంగేజ్ అవుతుంటాం. అంటే రొటీన్ గా అనిపించినా కానీ ఆ సర్కిల్ ఉన్నా కానీ ఎక్కడ డిసప్పాయింట్ ఒక పంచి అంటే టప్ప మామూలు ఉండదు. అసలు అనుభవం అసలు రకరకాల సాంగ్ మామూలు ఎంజాయ్ చేయం. అసలు ఎక్కువ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ అనుపమ ఫ్యాన్స్ ఆపేంద్ర బాబు ఇంకా బ్రహ్మానందం అంటారు కదా రోలర్ ఆపేంద్ర ఇంకెంత సేపు అన్నట్టు అలా అనిపిస్తుంది. అనుపమ ఫ్యాన్స్ అయితే సినిమా మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. కామెడీ అయితే అసలు టైమింగ్ సిద్ధు జొన్నలు కూడా ఒక్కడే అసలు ఏమన్నా అసలు రాత అయినంత మాత్రం నువ్వు రాయిపోవు ఇలా కొన్ని డైలాగ్స్ అనేది అయిపోయి అది కూడా పనికిరాడు అన్న మామూలు కాదు. ఆ టైమింగ్స్ ఆ ఎంజాయ్ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అంటే 1 లాగా అనిపించిన కానీ 2 మాత్రం అసలు ఇంకా చెప్పకూడదు. కామెడీ కానీ రొమాన్స్ అసలు పీక్స్ లో ఉంది. సాంగ్ కూడా రింగుల చుట్టూ చూసి పాడిపోయిన ఆ సాంగ్. ఈ సినిమా తోటి అనుపమ క్రేజ్ ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా? లేదు బ్రో, తగ్గేదేం లేదు. సిద్ధు జొన్నగడ్డ బాగా వాడేశాడు బ్రో. ఫుల్ వాడడం మొదలు పెడితే అంటే బయట ఫ్యాన్స్ అంటున్నారు కదా అనుపమ క్రేజ్ తగ్గిపోయి గోల్డ్ అదేం లేదు. అంటే ఆడ స్టోరీ తగ్గట్టు చేసింది. ఆమె స్టోరీకి ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి. అంటే బోల్డ్ కంటెంట్ ని తీసుకుంది అని చెప్పి బోల్డ్ అని ఎందుకు ఆడ సిచ్యువేషన్ తగ్గట్టు చేసింది ఆమె. అలా అయితే చూడకండి, ఆడ సినిమా లాగా చూడండి. అవుట్ ఆఫ్ అంతే. అది ఒక మూవీ. మ్యూజిక్ ఎలా ఉంది బ్రో? మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ కానీ కామెడీ కానీ చెప్తున్నా కదా ఎక్కడ అసలు ఫస్ట్ హాఫే బాగుంది. సెకండ్ హాఫ్ తగ్గుతుంది అనుకుంటాం. సెకండ్ హాఫ్ కూడా మామూలుగా ఉండదు. అసలు క్లైమాక్స్ లో కూడా అసలు మామూలుగా ఉండదు. ట్విస్ట్ చాలా ఒక 2 ఉంటది. మనము ఏదైనా అంటే ఇప్పుడు కొందరు ట్విస్ట్ చెప్తా ట్విస్ట్ చెప్పేస్తే ఏం ఇంట్రెస్ట్ ఉంటది అన్న సినిమా చూసే వాళ్ళకి. ఆ ఎంగేజింగ్ ఉంటది, ఎవరు ఎంట్రీ ఉంటది, ఏం కథ అనేది అవి మాత్రం బాగుంటాయి అనమాట. కొన్ని ట్విస్ట్లు అనేవి లాస్ట్ లో కూడా క్లైమాక్స్ లో కూడా మంచి ట్విస్ట్లతో ఉన్నాయి. డీజే టిల్లు 3 కూడా రావాలనుకుంటున్నా. నేను 2వ సారి కూడా డీజే టిల్లు 2 చూసొస్తా. ఎందుకంటే ఆ పంచులు ఆ డైలాగ్ లో అసలు మామూలు అనిపిస్తాయి. ఆ లవ్ సీన్స్ కూడా మళ్ళీ చూద్దాం అనిపిస్తుంది. నేనైతే అంటే నిన్న భీమ్స్ గారు చెప్పారు కదా మ్యాడ్ ని మించి ఉంటుంది అని చెప్తున్నా. మ్యాడ్ కూడా పనికిరాదు. చాలా బాగుంది సినిమా అయితే, ఎక్సలెంట్.